భానుప్రకాష్ రెడ్డి గారు, తిరుమల లడ్డు ప్రసాదం అవిత్రంపై మనకంటే 2-3 రోజుల నుంచి జరుగుతున్న చర్చ కావచ్చు, వీటన్నిటి మీద బీజేపీ వెర్షన్ ఏంటండి? వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నా భవిష్యతి అంటారు. అంటే వెంకటేశ్వర స్వామితో సరిసమైనటువంటి దేవదేవుడు గాని, ఆ క్షేత్రంతో సరిసమైన క్షేత్రం గాని ఈ విశ్వంలోనే లేదని చెప్పి మనకు గరుడ పురాణం, పద్మ పురాణాలు ఇవన్నీ చెప్తా ఉన్నాయి. అలాంటి క్షేత్రంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం అయినా కాకపోయినా శ్రీవారి భక్తులు తిరుమలలో అఖిలాండం దగ్గర స్వామివారి మొక్కులు తీర్చుకొని ఆ ప్రసాదాన్నే, ఆ శ్రీవారి లడ్డునే స్వామివారి ప్రతిమగా భావించి స్వామివారి ఆశీర్వాదంగా దాన్ని తీసుకుంటారు. అలాంటి పవిత్రమైన లడ్డు మీరు కానీ గమనించినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి కాలంలో అది కల్తీ అయింది. తద్వారా దాంట్లో అనిమల్ ఫ్యాట్ మిక్స్ అయింది. అది కూడా మనం మాటలతో కూడా చెప్పలేని కొన్ని అనిమల్ ఫ్యాట్, ఎందుకంటే చెప్పాలంటేనే బాధగా ఉందన్న. దాదాపు ఈ 3 రోజుల నుంచి ఆ పదాలు వాడాలంటే కూడా మాకు చాలా బాధగా ఉంది. అలాంటి అనిమల్ ఫ్యాట్ దాంట్లో కలిసిందని చెప్పి ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, అదొక అటానమస్ బాడీ, అది ఎవరు ఒత్తిళ్ళకి లొంగాల్సిన అవసరం లేదు. ఆ అటానమస్ బాడీ ఇచ్చింది. ఈ గీలో ఎస్ వాల్యూ అనేది ఇంపార్టెంట్. ఈ ల్యాబ్ రిపోర్ట్ లో మనకు మీరు కానీ గమనించినట్టయితే ఎస్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పారామీటర్స్ ఎక్కడ కానీ అది మ్యాచ్ కాలేదు, ఎక్కడ కానీ. ఎంత దారుణం అన్నా, 319 రూపాయల 80 పైసలకి ఎక్కడైనా ఈ స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరుకుతుందో చెప్పండి? ఆ ఇచ్చేటప్పుడన్నా అధికారులకు కానీ, ఆ రోజు ఉన్నటువంటి ధర్మకర్తల మండలి అధ్యక్షులకు కానీ కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఉంటే ఈరోజు ఈ ఘోర అపచారం జరుగుండేది కాదు కదా. దాదాపు కొన్ని వేల సంవత్సరాలుగా ఎంతో మంది స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తెచ్చుకున్నారు. అలాంటి స్వామివారికి అపచారం కూడా అని చెప్పింది. మహాపచారము గత ప్రభుత్వం చేసింది. దీనికి ఎందుకు చేసింది అని చెప్పేదానికి 4-5 ఉదాహరణలు చెప్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల క్షేత్రానికి ఏ విధంగా 5 సంవత్సరాల కాలంలో వారు ఏ విధంగా తిరుమల క్షేత్రాన్ని పవిత్రతని దెబ్బతీశారు. వారు 2019లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే ధర్మకర్తల మండలిని నియమించారు వారు. దాంట్లో టీటీడీ యాక్ట్ 30 of 1987 కి విరుద్ధంగా 81 మందితో ధర్మకర్తల మండలిని నియమించారు. అందులో నేను హైకోర్టుకి వెళ్తే 52 మందిని అబెయిన్స్ లో పెట్టడం జరిగింది. అదైన తర్వాత ఆగస్ట్ 2020లో స్వామివారి నిధుల నుంచి, శ్రీవారి నిధుల నుంచి దాదాపు 5,000 కోట్ల రూపాయలు స్టేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తారు. అది కూడా ఎక్స్ట్రా 2% ఇంట్రెస్ట్ కి. అంటే స్వామివారు వడ్డీ కాసులు వాడే గానీ వడ్డీ వ్యాపారం చేసేవాడు కాదు. వెంకటేశ్వర స్వామి తీసుకుని డబ్బు తీసుకొని ఎక్స్ట్రా వడ్డీ వస్తుంది కదా అని చెప్పి స్టేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఎందుకు తీసుకున్నారు? రాష్ట్ర